ప్రైజ్లా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా యొక్క షాలోమ్ మినిస్ట్రీస్ ఛానళ్లను ఆదరిస్తూ ప్రేమిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలో కొన్ని విషయాలు జ్ఞానం చేద్దామని దినాన్న మీతిలాగా కూడి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకునుము అనే విషయాన్ని ఇక్కడ యెహోషువ వారిని దాచిపెట్టిన రాహాబు వారిని కిటికీ గుండా దించిన తర్వాత వారు చెప్తున్న మాటలో ఈ కిటికీకి ఎర్రని దారంను కట్టి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎర్రని దారం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఎర్రని దారం దేనికి గుర్తుగా ఉంది అనేది 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎర్రని దారం మొట్టగా మనం చూస్తే రక్షణకు గుర్తుగా ఉంది. రాహాబు చరిత్ర, రాహాబు యెరికో పట్టణంలో నివసిస్తున్న స్త్రీ. ఆమె ఇశ్రాయేలు ఇద్దరు గుడచారులను దాచిపెట్టి యెహోవా సత్యదేవుడని విశ్వసించింది. యెహోషువలో 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నాం. ఆమె విశ్వాసం వల్ల కుటుంబంలో సహా రక్షణ పొందుకున్నారు. కాబట్టి ఈ రక్షణ వారికి వచ్చింది. అయితే ఒకటి మనం ఆలోచన చేస్తే, ఎర్రని దారం దేనికి గుర్తుగా ఉంది అంటే మొట్టమొదటిగా విశ్వాసానికి గుర్తుగా ఉంది. రాహాబు గుడచారులను మాట నమ్మి ఎర్రని దారం కిటికీకి కట్టింది. నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నమ్మింది. అవి నమ్మి ఏం చేసింది? ఎర్రని దారం కిటికీకి కట్టింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది అని దేవుని మాట కూడా మనం చూస్తున్నాం. ఎబ్రీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, విశ్వాసులకు రాసిన ఈ పత్రికలో చక్కగా రాహాబు గురించి ఒక మాట మనం చూస్తాం. ఎబ్రీలకు రాసిన పత్రికలో మనం ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. 11వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే 31వ వచనంలో మనం చక్కగా ఈ విషయాన్ని చూస్తున్నాం. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగులు వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఆమె ఒక విధేయత చూపెట్టింది, వారిని దాచిపెట్టింది, దేవుని బిడ్డలని. అదేవిధంగా మనం చూస్తే పరదేశులను చేర్చుకోవాలి అనే విషయం కూడా మనం చూస్తున్నాం. ఆమె చక్కగా చేసిన విషయాలు మనం ఆలోచన చేస్తే, విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. మనం నోహు దినాల్లో మనం చూస్తాం. నోహు దేవుని మాటకు విధేయత చూపెట్టినట్లుగా మనకు తెలుసు. విధేయత చూపెట్టి నోహు దేవుడు చెప్పినట్టుగా వాడకు ఇచ్చిన పరిమాణం చొప్పున వాడను తయారు చేయడానికి తను, తన ఇంటి వారు, కుమారులు, కోడన్లు, తన భార్య, ఆ యొక్క పనికి వారి విధేయత చూపెట్టి ఆ దినాల్లో అవిధేయులతో పాటు నశించిపోకుండా వారు దేవుని మాట యందు విశ్వాసం ఉంచి వాడను నిర్మించి, వాడ తయారైపోయిన తర్వాత జంతువులు, జీవరాశులు, నీరు, ఆహారం అన్నీ సిద్ధపరచుకున్న తర్వాత నీవు నీ ఇంటి వారు వాడలో ప్రవేశించండి అన్నప్పుడు వారు ప్రవేశించినప్పుడు సురక్షితంగా రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ కూడా చాలామంది అవిధేయులు ఉన్నారు. నోహును ఆ దినాలలో వేళాకోళం, వేటకారంగా, చులకనగా మాట్లాడిన వారు. రాహాబులో కూడా ఒక విధేయత మనం చూస్తున్నాం. ఈ ఎర్రని దారం కడితే నాకు రక్షణ కలుగుతుందా,
నా కుటుంబం రక్షింపబడుతుందా? నోవహు వాడు తయారు చేయమంటే మనం తయారు చేస్తే మనకేమైనా కాపాడబడతామా అనే ఆలోచనతో కాకుండా విధేయత, అంటే దేవుని మాటకు విధేయత ఎప్పుడైతే వారు చూపెట్టారో, ఆదాము అవల వలె వారు అవిధేయత కాదు, ఆదాము అవ జీవితంలో అవిధేయత వచ్చింది. తనతో పాటు ఆదాము కూడా అవిధేయత చూపెట్టారు. అందుకే ఏదోము తోటలోంచి బయటికి వచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం. విధేయత అనేది అబ్రహాం కూడా విధేయత చూపెట్టాడు తన కుమారుని విషయంలో. అందుకే అవిధేయులతో పాటు నశించిపోకుండా ఉండడానికి విధేయత చూపెట్టి రాహాబు తన కిటికీకి ఎర్రని దారం కట్టింది. ఈ ఎర్రని దారం అనేది విశ్వాసానికి గుర్తు. కాబట్టి నీకు విశ్వాసం ఉంటే నీవు నీ ఇంటి వారు కూడా రక్షింపబడతారు. భార్యకి విశ్వాసం ఉండి భర్త రక్షింపబడకపోతే ప్రార్థన చేస్తే దేవుడు భర్తను రక్షిస్తాడు. భార్య అవిశ్వాసురాలై ఉండి భర్త విశ్వాస అయి ఉంటే ఆ విశ్వాస చేసిన ప్రార్థన భార్యను కూడా రక్షిస్తుంది. అలాగే భార్యాభర్తలు విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే కుటుంబం, పిల్లలు రక్షింపబడతారు. కాబట్టి ఈ విశ్వాసానికి గుర్తుగా ఉన్నటువంటి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ కుటుంబం అనేది రక్షింపబడుతుంది. విశ్వాసం ఉన్నవారు దేవుని రక్షణ పొందగలుగుతారు ఖచ్చితంగా. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, కాబట్టి ఎర్రని దారం విశ్వాసానికి గుర్తు. రెండోది, ఎర్రని దారం రక్తానికి సూచనగా ఉంది. అంటే ఎర్రని దారం ద్వారా రక్షణ సూచిస్తుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చిందించిన రక్త ప్రోక్షణ నమ్మదగిన వాడు, పాప విమోచన లేదు. మన పాపాలు యేసుక్రీస్తు రక్తం నుండి మనకేం చేస్తాయి? విడుదలనిస్తాయి. అంటే రక్తానికి సూచనగా ఉంది. ఎడ్ల రక్తం, కోడ్ల రక్తం, గొర్రెల రక్తం ద్వారా పాపం విమోచన అనేది కలగదు. కానీ ఎర్రని రంగు క్రీస్తు యేసుని రక్తాన్ని సూచిస్తుంది, యేసు రక్తాన్ని సూచిస్తుంది. మనం ఆలోచన చేస్తే ఐగుప్తులో ఉన్న ప్రజలు పస్కా పండుగలో గొర్రె రక్తం ద్వారా, అంటే ఆ దినాలలో ఫరో దగ్గర ఉండినప్పుడు గడప గుమ్మాలకి గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తే మరణదూత దాటిపోయింది. అంటే ఆ రోజు ఆ గొర్రె రక్తం ఇశ్రాయేలును కాపాడినట్టు ఈరోజు కూడా యేసు రక్తం ప్రతి ఒక్క ప్రజల పాపాల నుండి విడుదలిస్తుంది, విమోచన ఇస్తుంది, రక్షణ అనేది కలిగజేస్తుంది. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. కాబట్టి ఈ యేసుక్రీస్తు రక్తం మనల్ని మన పాపాల నుండి రక్షిస్తుంది. అందుకే మనం పాపంలో ఆయన దగ్గర ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాల నుంచి మనల్ని విడిపిస్తుంది. అందుకే పేతురు మాట చెప్తాడు. పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూసాం అనుకోండి. అక్కడ పితృపారంపరమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత విమోచించబడలేదు. కానీ క్షయమైపోయే వస్తువులు, లయమైపోయే వస్తువుల చేత విమోచింపబడలేదు. కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడదురని మీరు ఎరుగుదు కదా. అంటే పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నీతిమంతుడు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాం. అపిత్రులమైన మనము, పరిశుద్ధత లేని మనము, దేవునికి దూరం అయిపోయిన మనము, పాపంలో పడి ఉన్న మనము, మనం అపరాధముల చేత చచ్చి ఉన్న స్థితిలోనున్న మనము క్రీస్తు రక్తం చేత మనల్ని అయినా ఏం చేశారు? రక్తము ద్వారా రక్షణ కలుగుటకు ఆయన సహాయం చేశారు. రక్షణకు సూచనగా ఉంది. ఒకటి విశ్వాసానికి సూచనగా ఉంటే, 2 ఎర్రని దారం రక్షణకు సూచనగా ఉంది. ఎర్రని దారం ఇంకొక దానికి సూచన ఏంటంటే, ఎర్రని దారం కృపకు నిదర్శనం. అంటే అందరూ పాపము చేసి
ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేదు. ఆయన ఉచితముగా నీతిమంతులుగా, ఆయన కృపచేతే మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఈ విషయము చక్కగా మనకి అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే చక్కగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి. కృప ఎవరైనా మనకి పుట్టినరోజుకి కట్ట తెచ్చిచ్చింది గిఫ్ట్గా ఉంటుంది. మనం అనుకోకుండా మన దగ్గరకు వచ్చింది, అది కృప ద్వారా వచ్చింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కృప ద్వారా. కాబట్టి కృప ఎర్రని దారానికి ఒక నిదర్శనంగా ఉంది. కాబట్టి ఈ కృప నిన్ను రక్షించడానికి. అందుకే రాహాబు అన్యురాలైనప్పటికీ కూడా దేవుడు ఆమెను కృపతో అంగీకరించాడు. నిన్ను నన్ను కూడా దేవుడు కృపతోనే అంగీకరించాడు. మనం చేసే నీతి కార్యాలు, భక్తి కార్యాలు, దాన ధర్మాలు, అన్నదానాలు ఇవన్నీ మనల్ని ఏమి రక్షించలేదు. కానీ కేవలం ఒక కృప చేత మనం రక్షింపబడ్డాం. ఇక్కడ ఇదే చెప్తున్నాడు, కృపతో అంగీకరించాడు. అంతేగాక క్రీస్తు వంశావళిలో ఆమెను స్థానం లభించింది. క్రీస్తు వంశావళిలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే అక్కడ రాహాబు గురించి మనం చరిత్ర చూడగలుగుతాం. రాహాబు క్రీస్తు ఒక వంశావళిలోకి రావడానికి ఎంతగానో దేవుడు సహాయం చేశాడు. అంటే కృప ద్వారా ఆమెను ఏం చేశారండి, జ్ఞాపకం చేసుకున్నారు. కృప ద్వారా స్థానం అనేది లభించింది. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. కాబట్టి సల్మాను రాహాబునందు బోయాజును కొనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెస్సైను కనెను అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యెస్సై రాజైన దావీదును కనెను. ఇలాగా ఈ వంశావళి ద్వారా యేసుక్రీస్తు లోకరక్షకుడిగా రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచావా? యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలు కడుక్కున్నావా? యేసుక్రీస్తు కృప ద్వారా నిత్యజీవం చేరుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అనే విషయాన్ని నువ్వు గమనిస్తే, ఈ రాహాబు ఒక ఎర్రని దారమే కదా, ఈ ఎర్రని దారం కట్టుకుంటే నాకు ఇంత రక్షణ అనేది కలుగుతుందా అని ఆ రోజు విధేయత కాకుండా అవిధేయతగా ఆలోచన చేస్తే ఆమె తన కుటుంబం కూడా రక్షింపబడలేకపోను, క్రీస్తు వంశావళిలో ఆమె ఉండలేకపోను. ఆ యొక్క పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ నశించిపోయారు. శపింపబడిన పట్టణంలో నుంచి ఆమెను ప్రత్యేకంగా ఇశ్రాయేలుతో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. అది దేవుని యొక్క కృప ద్వారా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. రాహాబు కిటికీకి కట్టిన ఎర్రని దారం రక్షణకు, విశ్వాసం, కృపకు చిహ్నంగా ఉంది. కాబట్టి నేడు మన రక్షణ కూడా యేసుక్రీస్తు రక్తములోనే ఉంది. ఆయనను విశ్వసించాలి, ఆయన ద్వారా మీరు రక్షణ పొందుకోవాలని, ఈ యొక్క ఎర్రని దారం ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలియచేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడలేదో వారు కడగబడడానికి దేవుడు కృపను అనుగ్రహించి క్రీస్తు కృప ద్వారా నిత్యత్వపు రాజ్యంలో చేరుకోవడానికి ప్రభు సహాయం చేయాలని, ఆయన రక్షణ మీరు అందరూ పొందుకొని నిత్యజీవ రాజ్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. షాలోమ్. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ దయచేసి అవిధేయతతో పాటు నశించిపోక విధేయత చూపెట్టి నీ నిత్యరాజ్యంలో ఉండడానికి సహాయం చేయమని, ఈ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డను రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.